ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్ర పుస్తకం ఒక అద్భుతం. ఆ పుస్తకంలోని కథలు మనకి, మన మనస్సుకి ఎంతో ప్రశాంతతని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. మన బాధల్ని చెప్పుకోవడానికి ఒకరు ఉన్నారని, మన బాధల్ని తీర్చడానికి ఒక అదృశ్య శక్తి ఉందని, ఆయన మన దేవుడు అని ధైర్యం వస్తుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్ర పుస్తకంలో మనం తెలుసుకునే సాయి మహత్యాలు, భక్తుల అనుభవాలు బాబాగారి కాలంలో అంటే 1918కి ముందు జరిగినవి. వాటిని భక్తులు ప్రత్యక్షంగా అనుభవించినవి. ఆ భక్తులు బాబాగారిని పూర్తి విశ్వాసంతో కొలిచి, నమ్మి, శ్రద్ధాసబూరీలతో నిండు మనసుతో కొలిచి ఆ అనుభవాలను సొంతం చేసుకున్నవి. శ్రీ షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్రలోని ఒక్కొక్క కథ చదువుతూ ఉంటే ఆ అనుభవాల్లో భక్తులు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అంటూ ఉంటే బాబాగారి పవిత్రమైన పాదాలను నమ్మిన వారికి ఎంత మంచి అనుభవాలు వస్తాయో కదా అని అనిపిస్తుంది. బాబాగారు అద్భుతమైన సమర్థ సద్గురువు దైవం. మనం నమ్మి కొలిస్తే మన పక్కనే అండగా ఉండి మన మనసుల్లోని ఆలోచనలను గ్రహించి మనకి ఏది మంచో దాన్ని మనకి తప్పక ప్రసాదిస్తారన్న నమ్మకం కలుగుతుంది. అలాంటివి ఆ కథలో అనుభవాలు. అలాంటి అనుభవం నాకు కలిగించడానికి బాబాగారు ఆ పుస్తక రూపంలోనూ తర్వాత పఠన రూపంలోనూ నా జీవితంలోకి ప్రవేశించి మా ఇంటి దైవమై క్షణక్షణం కణకణంలో మా వెంటే ఉండి నాకు ఆ పుస్తకంలో తెలిపిన కథల్లాగే అలాంటి కథలకు ఇంచుమించు దగ్గరగా ఉండే అనుభవాలను నా జీవితంలో ప్రసాదించారు శ్రీ బాబాగారు. వాటిని తలుచుకుంటూ ఆ అనుభవాలను, బాబాగారి మహత్యాలను, జీవిత చరిత్ర పుస్తకం చదివితే వచ్చే ఫలితాలను తెలియచేయాలని నా ప్రయత్నం. ముందుగా అమ్మ గురించి చెప్పాలి. అమ్మ ఆశీర్వచనం దైవ ఆశీర్వచనంతో సమానం అని అంటారు. అమ్మ మన కోసం ఏం చేసినా అది మన మంచి కోరి చేస్తారు. అది తప్పక మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా మా అమ్మగారు 1992వ సంవత్సరంలో నా దగ్గరికి వచ్చి ఒక సూపర్ మార్కెట్లో ఒక అగరబత్తి ప్యాకెట్ సెలెక్ట్ చేసి ఇచ్చారు. దానికి రెండు వైపులా బాబాగారి ఫోటో ఉంది. అమ్మ ఆ ఫోటో నా కోసమే, ఆ ప్యాకెట్ కోసమే, ఆ ఫోటో కోసమే తీసుకున్నారు. ఇది ఉంచుకో, బాగుంటుంది అని నాకు ఇచ్చారు. అది ఒక శుభ సమయం. అది ఒక్కటే నా దగ్గర ఉన్న ఫోటో, బాబాగారి ఫోటో ఆ రోజుల్లో. తరువాత కొన్ని నెలలకి మా స్నేహితుల ఇంట్లో బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం చూశాను. అది చదవాలని అనిపించింది. వారిని అడిగి తీసుకుని చదివాను. నా దగ్గర పూజ చేయటానికి బాబాగారి ఫోటో లేదు, కానీ ఆ అగరబత్తి ప్యాకెట్ పైన ఉన్న ఫోటోకి మాత్రమే పూజ చేసి పుస్తకం చదివాను. చదివిన మొదటి 2 రోజులు ఏదో మెకానికల్గా చదివాను. ఒక సామాన్య కథల పుస్తకం చదివినట్లుగా అనిపించింది. చదువుతూ ఉంటే మనకి ఈ రోజుల్లో ఈ మహత్యాలు జరుగుతాయా అని అనిపించింది. 4వ రోజున రాత్రి 8 గంటలకి చిన్న పాప, మా ఫ్రెండ్స్ పాప వచ్చింది. చిన్న ప్యాకెట్ ఇచ్చింది. మా మమ్మీ ఇమ్మందని చెప్పి చూసింది. విప్పి చూస్తే షిరిడి బాబా గారి విభూది ప్రసాదం. వాళ్ళు షిరిడి వెళ్ళి వచ్చారట. అబ్బా అని అనుకున్నాను. మన మనస్సును గ్రహిస్తారు బాబాగారు అంటే ఇదేనేమో అని అనిపించింది. అది ఇచ్చిన ఫ్రెండ్స్ డైరెక్ట్గా మాకు ఫ్రెండ్స్ కాదు. వాళ్ళని ఎప్పుడూ కలవలేదు కూడాను. మా నైబర్స్కి ఫ్రెండ్స్. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. అప్పటి నుండి జీవిత చరిత్ర కథల మీద కొంచెం శ్రద్ధ కలిగింది. సరే, 6వ రోజు ఉగాది రోజు అయింది. జీవిత చరిత్ర చదవటం పూర్తయింది. 7వ రోజుకు ఒక్క అధ్యాయమే ఉంటుంది, ముగింపు అధ్యాయం ఒకటేను. హారతి ఇస్తూ అనుకున్నాను, ఒక మంచి బాబాగారి ఫోటో ఒకటి తీసుకోవాలి అని. 10 నిమిషాలు ప్రశాంతంగా గడిచింది. తర్వాత మా హస్బెండ్ కోసం ఎవరో వస్తే మాట్లాడి పంపి లోపలికి వచ్చారు. వస్తూ ఇదిగో మా ఫ్రెండ్ ఇది పంపాడు అన్నారు. వాళ్ళు తిరుపతి వాళ్ళు క్యాలెండర్ ఇచ్చాడు అన్నారు. ఓహో అంటూ క్యాజువల్గా పట్టం ఓపెన్ చేశాను నేను. అది వెంకటేశ్వర స్వామి పట్టం అనుకుని ఓపెన్ చేశాను. కాదు, బాబాగారి చక్కని పెద్ద పట్టం, ద్వారకామాయి పోజులో ఉన్నది. ఓహ్ అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చూశాను. అదే ఇదేనండి ఆ ఫోటో. బా ఎంత బాగుంది అని అనుకుంటూ
చాలా ఆనందంగా ఆయన కాళ్ళకి దండం పెట్టాను. ఆ ఫోటో చూడగానే ఒళ్ళు గగురు పొడిచింది. ఆ పటం చూడగానే ఆనందం వేసింది. ఆ కళ్ళు చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 3 నిమిషాల సేపు అసలు ఆగలేదు ఆ కన్నీళ్ళు. కన్నీళ్ళు అలా జారుతూనే ఉన్నాయి. అలా చూస్తూనే ఉన్నాను. ఆ ఫోటో రూపంలో అలా వచ్చిన బాబాగారు నన్ను ఈ విధంగా అనుగ్రహించారా అనిపించింది. అరే ఇది నిజమా? పటం వచ్చిందా? అరే ఇప్పుడే కదా పటం తీసుకోవాలనుకున్నాను. పటం రూపంలో బాబాగారే వచ్చేసారా? ఇదే ఆ ఫోటో, ఇదే ఇదేంటి? అసలు భక్తి అంటే తెలియని నా దగ్గరికి వచ్చి అనుగ్రహించారు. ఇదే ద్వారకామాయి ఫోటో. ఎంత ఆనందం, ఎంత ఆశ్చర్యం! ఇది ఒక అద్భుతమైన అనుభవం అని అనుకుంటున్నాను. అలా ఆ అద్భుతమైన అనుభవం ఆ రోజంతా అలాగే ఉంది. ఆనందంగా గడిపింది. ఎంత ఆనందంగా గడిచిందంటే ఆ రోజు మా ఇంటికి భోజనానికి ఒక కపుల్ వచ్చారు. వాళ్ళు బాబాగారి భక్తులు. బాబాగారికి నమ్మాలి అంటే బాబాగారి భక్తులు వచ్చి మనం అనుగ్రహించాలన్నమాట. ఆ విధంగాను బాబాగారు అనుగ్రహించారు. ఆ విధంగా కూడాను ఆవిడ అనుభవాలని చెప్పి నా చేత బాబాగారికి నైవేద్యం పెట్టించారు. ఆవిడ హ్యాండ్ బ్యాగ్లోంచి బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం తీసి చూపించారు. చాలా అనుభవాలను వింటూ ఆవిడ ద్వారా చాలా ఆనందంగా గడిపాం. పూర్తి నమ్మకంతో కొలిస్తే వచ్చే అనుభవాలు విన్నాం. ఈ అనుభవం జీవిత చరిత్ర కథల్లోనే ఒక అనుభవాన్ని గుర్తు చేస్తుంది. శ్రీ సాయి జీవిత చరిత్ర కథల్లో 40వ అధ్యాయంలో హేమడ్ పంత్ ఇంట్లో హోళీ పండుగ రోజున బాబాగారి పటం మధ్యాహ్న భోజన సమయంలో రావడం అనే కథలో చదవచ్చు. అదేవిధంగా మొదటిసారి నా జీవితంలో ఉగాది రోజున ఈ అనుభవం జరిగింది. అదే మొట్టమొదటి అద్భుతమైన అనుభవం. ఇది ఎంత ఆనందకరమైన అనుభవం కదా! అందుకనే కదా ఓం శ్రీ సాయినాథాయ నమః.